స్టోరీ బుక్లో మనం 9th క్వశ్చన్ చేసుకున్నాం కదా. ఇవాళ మనం 10th క్వశ్చన్ చేసుకున్నాం. వాట్ హ్యాపెన్ టు షుగర్ వెన్ మిక్స్ ఇన్ అ హాట్ డ్రింక్? షుగర్కి ఏమవుతుంది ఎప్పుడైతే మనం అది వేడి డ్రింక్లో వేసినప్పుడు? షుగర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ మాలిక్యూల్స్ దట్ ఆర్ టైట్లీ ప్యాక్డ్ విత్ ఈచ్ అదర్. చక్కెర అనేది చాలా మాలిక్యూల్తో తయారు చేయబడింది. అది కూడా టైట్గా దగ్గరగా. A drink also has molecules, but these are not as tight packed. డ్రింక్కి కూడా మాలిక్యూల్స్ ఉంటాయి, అంటే వాటర్ కదా అది. డ్రింక్ అంటే డ్రింక్లో కూడా మాలిక్యూల్స్ ఉంటాయి, కానీ అవి టైట్గా ప్యాక్ చేసి ఉండవు. వెన్ వీ యాడ్ షుగర్ టు హాట్ డ్రింక్, ద మూమెంట్ వాటర్ మాలిక్యూల్ హిట్ అగైన్ ద సాలిడ్ షుగర్ మాలిక్యూల్. ఎప్పుడైతే మనం షుగర్ని హాట్ డ్రింక్లో ఎంచినప్పుడు ఆ వాటర్ మూమెంట్ వల్ల ఆ షుగర్ మాలిక్యూల్స్ని వాటర్ దెబ్బ కొడుతుంది. ద షుగర్ మాలిక్యూల్ దెన్ గెట్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. అప్పుడు సాలిడ్గా ఉండేది చిన్న పార్టికల్స్గా మారిపోతుంది, విరిగిపోతుంది. ఆఫ్టర్ అ వైల్ వీ కెనాట్ సీ ద షుగర్ పార్టికల్స్, ఫర్ దే హ్యావ్ కంప్లీట్లీ డిసాల్వ్డ్ ఇన్ ద డ్రింక్. కొంచెం సేపు అయిన తర్వాత మనం చూస్తే షుగర్ పార్టికల్స్ కూడా కనపడవు. ఎందుకు? అవన్నీ కంప్లీట్గా డిసాల్వ్, అంటే కలిసిపోతాయి, డ్రింక్లో కలిసిపోతాయి. దిస్ ప్రాసెస్ ఈజ్ ఫాస్టర్ ఇన్ హాట్ డ్రింక్స్ దెన్ కోల్డ్ వన్స్, బికాస్ ద వాటర్ మాలిక్యూల్స్ మూవ్ అరౌండ్ ఫాస్టర్ ఇన్ హాట్ డ్రింక్స్, బ్రేక్ ద షుగర్ మాలిక్యూల్ ఫాస్టర్. ఈ ప్రాసెస్ అనేది హాట్ డ్రింక్లోనే స్పీడ్గా జరుగుతుంది, కోల్డ్ డ్రింక్ కన్నా. ఎందుకంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి హాట్ డ్రింక్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, మరియు షుగర్ మాలిక్యూల్స్ కూడా తొందరగా విరగొడుతుంది. సో ద నెక్స్ట్ టైం when you want to prepare lemonade, mix sugar in relative warm water to ensure its sweetness. మీరు ఎప్పుడైతే నెక్స్ట్ టైం మీరు లెమనైడ్ అంటే లెమన్ వాటర్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో, దాంట్లో మీరు సరిపోయేంత వామ్ వాటర్ని, షుగర్ని కలిపితే మీకు స్వీట్నెస్ అనేది తెలుస్తుంది. క్వశ్చన్ని మొత్తం మనం ఒకసారి చూసేసుకున్నాము. షుగర్ అనేది హాట్ డ్రింక్లో ఎందుకు కలిసిపోతుంది? షుగర్ అనేది చాలా మాలిక్యూల్స్తో తయారు చేయబడింది, అది కూడా టైట్గా, ఈచ్ అదర్ టైట్గా ఇలాగా. వాటర్ మాలిక్యూల్స్ అనేవి అటు ఇటు తిరుగుతాయి, అంటే డ్రింక్లో ఉన్న మాలిక్యూల్స్ ఏమో టైట్గా ప్యాక్ చేసి ఉండవు, కొంచెం మూవ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం షుగర్ని హాట్ డ్రింక్లో వేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ అనేది షుగర్ మాలిక్యూల్ని అటాక్ చేస్తుంది, ఇలాగా, అంటే మూవ్ అవుతున్నప్పుడు తగులుద్ది. కొంచెం సేపు తర్వాత షుగర్ పార్టికల్స్ కూడా కనపడవు, ఎందుకు? మొత్తానికి కలిసిపోతాయి దేంట్లో? హాట్ డ్రింక్లో. ఈ ప్రాసెస్ అనేది హాట్ డ్రింక్లోనే చాలా స్పీడ్గా జరుగుద్ది, కోల్డ్ డ్రింక్స్ కన్నా. ఎందుకంటే వాటర్ మాలిక్యూల్ అనేది హాట్ డ్రింక్స్లో చాలా మెల్లిగా, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి, మరియు షుగర్ మాలిక్యూల్ని కూడా స్పీడ్గా ఎరగొడతాయి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైతే లెమనైడ్ ప్రిపేర్ చేస్తారో దాంట్లో షుగర్ని కలిపి
మరియు రిలేటివ్ అంటే సరిపోయినంత వామ్ వాటర్ని కలిపితే మీకు స్వీట్నెస్ వస్తుంది అని చెప్తున్నాడు. 10th క్వశ్చన్ అయిపోయింది. మనము ఇప్పుడు కొన్ని చిన్న ఎక్సర్సైజ్ చేద్దాము. సాలిడ్ మాలిక్యూల్స్ టైట్గా ఉంటాయి, లిక్విడ్స్ కొంచెంగా మూవ్ అవుతాయి, గ్యాసెస్ ఇప్పుడు నేను మీకు కొన్ని సాలిడ్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, మరియు అవి ఏంటివో అవి ఎలా ఉంటాయో కూడా చెప్తాను. సాలిడ్ అనేది టైట్గా ఫిక్స్ చేసి ఉంటుంది, మళ్ళీ అది వైబ్రేట్ అవుతుంది, అంటే లైట్గా కదులుద్ది, మొత్తానికి ఇలా కదలదు, లైట్గా కదులుద్ది అంటే వైబ్రేషన్ అవుతుంది. మనకి ఫోన్ కాల్ వచ్చినప్పుడు లైట్గా వైబ్రేట్ అవుతుంది, చూసారా? ఫోన్ లైట్గా వైబ్రేట్ అవుతుంది. మళ్ళీ దానికి ఒక టెక్స్చర్ ఉంటుంది. ఈ బుక్ చూడండి, ఈ బుక్ సాలిడ్ కదా, దీనికి టెక్స్చర్ ఉంది కదా, అంటే దీని షేప్ ఇది కంప్రెసిబుల్ కాదు, అంటే మనం ఎంత నొక్కినా అది కంప్రెస్ అవ్వదు. ఇప్పుడు మనం లిక్విడ్స్కి వెళ్ళిపోదాం. లిక్విడ్ అనేది ఒక కంటైనర్లో పెడితే ఆ కంటైనర్లోనే మూవ్ అవుతుంది. మనం కింద పోస్తే సపోజ్ ఇది ఫ్లోర్ అనుకోండి, మనం దీని మీద పోస్తే అటు ఇటు ఫామ్ అవుతాయి, స్లైడ్ అవుతాయి, మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. మళ్ళీ దీనికి ఒక టెక్స్చర్ ఉండదు. వాల్యూమ్ అంటే దీనికి వాల్యూమ్ ఉంటుంది, అంటే వెయిట్ సేమ్. సపోజ్ మనం ఇన్నే నీళ్ళు 3 కంటైనర్స్, అంటే చిన్నది, కొంచెం పెద్దది, కొంచెం సన్నది పోస్తే వాటర్ వాల్యూమ్ అనేది సేమ్ ఉంటుంది, కానీ వాటర్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. అది సాలిడ్స్కి అయితే అసలు చేంజ్ అవ్వదు, ఈ బుక్ లాగానే ఉండిపోతుంది. ఇంకా అది మనం కదిలితే కానీ కదులుద్ది. వాటర్ అనుకోండి, మనం కదలకపోయినా కదులుతాయి. ఇప్పుడు మనం గ్యాసెస్కి వెళ్ళిపోతాం. మళ్ళీ వాటర్ అనేది కంప్రెసిబుల్, కొంచెమే కంప్రెస్ అవుతుంది. గ్యాసెస్ అనేవి స్పీడ్గా మూవ్ అవుతాయి. మనం ఏ కంటైనర్లో పెట్టినా అది మూవ్ అవుతూనే ఉంటాయి, మళ్ళీ దానికి షేప్ ఉండదు, డెఫినైట్ వాల్యూమ్ ఉంటుంది. అంటే ఇంతే దాంట్లో ఇంతే గ్యాస్ మనం ఇందాక తీసుకున్న 3 కంటైనర్లో పెడదాం. మళ్ళీ దానికి ఒక రబ్బర్ కార్డ్, అంటే దూదిని కానీ రబ్బర్ కార్డ్ కానీ పెట్టేద్దాం, అంటే ఎయిర్ బయటికి వెళ్ళిపోకుండా. ఎన్నిసార్లు మనం చూస్తే అంత సేమ్ ఎయిర్ ఉంటుంది, కానీ షేప్ మారుస్తుంది. మళ్ళీ లిక్విడ్ గ్యాసెస్ అనేది కంప్రెసిబుల్, అంటే మనం ఎంత కంప్రెస్ చేస్తే అంత కంప్రెస్ అవుతాయి గ్యాసెస్. ఈ మూడింటికి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం. 3 సిరెంజెస్ తీసుకోవాలి, అంటే ఇంజెక్షన్స్. సిరెంజెస్ తీసుకొని ముందు పక్కల రబ్బర్ గార్డ్ పెట్టేయాలి, మూడింటికి రబ్బర్ గార్డ్ పెట్టేయాలి. ఒక దాంట్లో మట్టి, ఒక దాంట్లో నీళ్ళు, ఒక దాంట్లో ఏమి ఇయ్యద్దు. మనకు మెటీరియల్స్ ఏమేమి కావాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను చెప్తాను. అంటే మనం ఏం చూపిస్తున్నామో, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఏది డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, ఏది డెఫినెట్ షేప్ ఉంటుంది, ఏవి కంప్రెస్ అవుతాయి, అవి చూసేస్తున్నాం. ఇప్పుడు మనం మెటీరియల్స్ ఏమేమి కావాలి,
3 సిరింజెస్ కావాలి, శాండ్ కావాలి, వాటర్ కావాలి, వాజ్లిన్ కావాలి, రబ్బర్ కార్డ్స్ కావాలి. ప్రొసీజర్ అంటే ఏమి చేస్తున్నాము, ఫస్ట్ సిరింజ్కి ముందు పక్కల రబ్బర్ కార్డ్ పెట్టేయాలి. వెనకాల మనం ఇలా నొక్కేది ఉంటుంది కదా, దాన్ని తీసి దానికి లైట్గా వాజ్లిన్ పూయాలి. లైట్గా అంటే ఎందుకంటే ఈజీగా వెళ్ళిపోవడానికి. పూసి వాజ్లిన్ని పూసిన తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి, 3కి వాజ్లిన్ పూసి 3కి రబ్బర్ కార్డ్ పెట్టేయాలి. ఫస్ట్ దాంట్లో మనం శాండ్ వేయాలి, సెకండ్ దాంట్లో మనం వాటర్ పోయాలి, థర్డ్ దాంట్లో ఏమీ పొయ్యొద్దు. ఫస్ట్ మనం సాలిడ్ని కంప్రెసిబుల్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఎంత కంప్రెస్ చేయాలనుకున్నా సాలిడ్ అనేది కంప్రెసిబుల్ అవ్వదు. అబ్జర్వేషన్ అంటే ఏం చూసాము, సాలిడ్ అనేది కంప్రెసిబుల్ అవ్వలేదు. ఇప్పుడు లిక్విడ్స్కి వెళ్ళిపోదాం. లిక్విడ్స్ అనేవి ఎంత గట్టిగా నొక్కితే అంతే, కొంచెమే కంప్రెసిబుల్ అయినాయి. అంటే అబ్జర్వేషన్లో ఏమేమి రాయాలి, మనం వాటర్ అనేవి స్లైట్గా కంప్రెసిబుల్ అయినాయి, అంటే కొంచెంగా కంప్రెసిబుల్ అయినాయి, అంటే కొంచెంగా నలిగింది. ఇప్పుడు గ్యాసెస్కి వచ్చేద్దాం. గ్యాసెస్ ఇప్పుడు మనం ఎంత నొక్కితే అంత వెళ్ళిపోతుంది లోపలికి. దాని తర్వాత కొంచెం గ్యాప్ మిగులుతుంది కదా, ఆ గ్యాప్లో ఏముంటుందంటే గ్యాస్ ఉంటుంది. అది చాలా కంప్రెసిబుల్ అవుతుంది. మనం సిరంజెస్ తీసుకొని చెక్ చేస్తే మనం ఎంత నొక్కితే అంత కంప్రెసిబుల్ అయ్యి కొంచెంగా గ్యాప్ మిగిలింది. కొంచెంగా గ్యాప్ మిగిలినప్పుడు అదేమని రాస్తాము, అబ్జర్వేషన్లో గ్యాసెస్ అనేది కంప్రెసిబుల్ అవుతున్నాయి, అంటే చాలా అవుతున్నాయి. ఇంత అవ్వట్లే చాలా అవుతున్నాయి కాబట్టి మనం ఏమని రాయాలి, కంప్రెసిబుల్ అని రాయాలి. కన్క్లూజన్ ఏంటి, సాలిడ్ హ్యావ్ డెఫినైట్ షేప్, డెఫినైట్ వాల్యూమ్. లిక్విడ్స్కి ఏంటి, లిక్విడ్స్ హ్యావ్ నో డెఫినైట్ షేప్ బట్ హ్యావ్ డెఫినైట్ వాల్యూమ్. గ్యాసెస్కి ఏంటి, డెఫినైట్ షేప్ ఉండదు, లైట్గా డెఫినైట్ వాల్యూమ్ ఉంటుంది. అది కంప్రెసిబుల్. సాలిడ్స్ అనేది ఇన్కంప్రెసిబుల్, లిక్విడ్స్ అనేది స్లైట్లీ కంప్రెసిబుల్, గ్యాసెస్ అనేది కంప్రెసిబుల్, అంటే చాలా నలుగుతాయి. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ చేసుకుందాం. ఫస్ట్, సాలిడ్ అనేది కంప్రెసిబుల్లా? నో కంప్రెసిబుల్. డెఫినైట్ షేప్? ఎస్. డెఫినైట్ వాల్యూమ్? ఎస్. దే హ్యావ్ టెక్స్చర్? ఎస్. మాలిక్యూల్స్ అనేవి దగ్గరగా ప్యాక్ అయ్యి ఉంటుందా? ఎస్. ఇది సాలిడ్ స్టెప్స్. లిక్విడ్స్కి వచ్చేద్దాం. Liquids have definite shape? No. Liquids have texture? No. Liquids have definite volume? Yes. Water liquids are tightly packed? No. They are incompressible? They are compressible? They are slightly compressible? Yes. They are incompressible? No. They are compressible? No. What are they? They are incompressible. They are slightly compressible. Yes. They are slightly compressible. They have a texture? No. ఇప్పుడు మనం గ్యాసెస్కి వెళ్ళిపోదాము. Gases have a texture? No. Gases move freely in all directions? Yes. Gaseous molecules are tightly packed? No. They are incompressible? No. They are compressible? Yes. ఇది steps. They have a volume? Yes. They have a definite shape? No. ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అన్నీ మీరు బాగా ఫాలో అవుతే మీకు పెద్ద తర్వాత కూడా బాగుంటుంది. Bye bye.